మేడ్చల్ జిల్లా అలియాబాద్ లో అయితే ఉద్రిక్తత కొనసాగుతుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. అక్కడ కార్యకర్తలకైతే మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. సో పోలీసులు అయితే మొత్తానికి కార్యకర్తలను ఎక్కడికక్కడ చెదరగొడుతున్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అలియాబాద్ మున్సిపాలిటీలో కౌంటింగ్ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. 18వ వార్డు ఫలితాల ప్రకటన అనంతరం విజయం సాధించినటువంటి అభ్యర్థి వెంకటేష్ ను క్యాంప్ కు తరలించేందుకు ప్రయత్నించడంతో ఆ వివాదానికి దారితీసింది. అయితే ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు మరియు కార్యకర్తల వద్ద గుమిగూడడం జరిగింది. అయితే గెలిచిన అభ్యర్థిని తమ తమ క్యాంపులకు తీసుకెళ్లేందుకు ఇరు వర్గాలు పోటీ పడడంతో వాగ్వాదం మొదలైనట్టుగా తెలుస్తుంది. అయితే కొద్దిసేపటికి అది తోపులాటకు దారి తీసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పరిస్థితి ఉధృతంగా మారడంతో అక్కడ బందోబస్తు నిర్వహించినటువంటి పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. కొంతసేపు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనగా అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చిందంటూ కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో ఎవరికి పెద్దగా గాయాలు కాలేదనే సమాచారం అయితే వస్తుంది. ముందస్తు జాగ్రత్తగా కౌంటింగ్ కేంద్ర పరిసరాల్లో అదనపు బలగాలను మోహరించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ ఘటన పైన ఇంకా పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే ప్రవీణ్, ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే ఎవరైతే గెలిచారో వారందరూ కూడా మేము మాట్లాడుకుంటా మాకు చైర్మన్ పదవి కావాలని అడుగుతామని కూడా కొందరు చెప్తున్నారు. సో వెంకటేష్ ఎవరి తరపున ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది? ఎస్, అయితే ఇప్పుడు క్యాంప్ రాజకీయాలకు మొత్తంగా చూస్తుంటే ప్రతి ఆ దగ్గర కూడా కొద్దిగా హంగ్ ఏర్పడే అవకాశాలు వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఇండిపెండెన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఇండిపెండెన్స్ అభ్యర్థులు కీలకంగా మారనున్నారు. కాబట్టి వారిని ఇప్పటికే క్యాంపుకు తరలించే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే వాళ్ళని కూడా ఎవరి వైపు మళ్లించుకుంటారు అనేది ఈ యొక్క ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరి వైపు మొగ్గు చూపితే వాళ్ళు ఆ యొక్క మున్సిపల్ పీఠానికి అయితే చైర్మన్ పదవి ఎన్నుకోవడంలో కీలకంగా ఉంటారు. కాబట్టి అంగ ఏర్పడిన ప్రాంతాలలో ఈ విధంగా మొత్తంగా చూస్తే ఈ యొక్క రాజకీయం తీవ్ర దుమారం రేపుతుంది. కాబట్టి ఈ దాంట్లో ఒకటే వెంకటేష్ కు చెందిన అభ్యర్థిని కూడా వెంకటేష్ అనే అభ్యర్థిని క్యాంపుకు తరలించేందుకు ప్రయత్నించడం చేత ఇప్పుడు అక్కడ తీవ్ర వివాదంగా మారినట్టుగా కూడా తెలుస్తుంది. ఇలాంటి స్వతంత్ర అభ్యర్థులు ఎక్కడైతే మెయిన్ గా గెలిచారో ఆ యొక్క ప్రాంతం లోపలనే ఇలాంటి వివాదాలకు మొత్తంగా దారి తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా హంగ్ ఏర్పడిన ప్రాంతాలలో ఈ విధంగా చోటు చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ప్రవీణ్, ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే గెలిచారో ఆయా పార్టీలు కూడా వారికే కావాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. సో ఇంకా స్వతంత్ర అభ్యర్థి ఏవైతే గెలుపు దిశగా ఉన్నారో అక్కడ ఇంకా పోలీస్ వాళ్ళు ఎలాంటి బందోబస్తును ఏర్పాటు చేశారు? ముందస్తుగా ఇలాంటివి జరగకుండా స్వతంత్ర అభ్యర్థికి ఇలా ఎక్కడైతే హంగ్ ఏర్పడుతుందో ముఖ్యంగా తెలంగాణలో ఉండేటటువంటి ఆ యొక్క మున్సిపాలిటీలు ఏవైతే 116 మున్సిపాలిటీలో మెయిన్ గా చూసుకుంటే గనక అక్కడక్కడ అభ్యర్థులు స్వల్ప ఆధిక్యతంతో గెలుస్తున్నారు. కొంతమంది కూడా కొన్ని మున్సిపాలిటీలు అక్కడ హంగ్ దిశగా కొనసాగుతున్నాయి. అయితే స్వతంత్ర అభ్యర్థులు కొన్ని మున్సిపాలిటీలో కీలకంగా పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందినటువంటి మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కీలకంగా మారిన దేశంలో ఇటు బీఆర్ఎస్ గానీ ఇటు కాంగ్రెస్ గానీ ఇరు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ గానీ ఇటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గానీ ఎవరైతే ఈ కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో స్వతంత్ర అభ్యర్థులు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఈ యొక్క మున్సిపల్ పీఠాన్ని అధిరోహించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క స్వతంత్ర అభ్యర్థులకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ మొత్తంగా కూడా హంగ్ ఏర్పాటు అయ్యే మున్సిపాలిటీలోనే ఈ విధంగా అభ్యర్థులను క్యాంపుకు తరలించేందుకు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటు బీఆర్ఎస్ గానీ ఇటు కాంగ్రెస్ వర్గాలు గానీ స్వతంత్ర అభ్యర్థితో ఎవరైనా డీల్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైనా అవకాశం ఉంటది. కాబట్టి ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయంటూ కూడా అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.